ఆదరు బోధనను ప్రసన్న అద్భుతమైన జ్ఞానమయ బోధన పీఠము రాజదర్శియై సుధమదియోడు మేటి పరిశోధకుడై జలువదే ఎందరో అతనికి శిష్యులను ఆంధ్రపడితముదనినాను సత్కృతులను వెల్లడించి గడిచించెను రాగుడు హంసయం కొడుకుడు పురాణము వచన చిత్ర కవితములన్నీ ఉన్న ఆ అగులిక వాక్యందు విపులార్థములెన్న గ్రహించి సద్భుత ప్రతి జ్ఞానవర్షవాంగి వినమ్రుడు ధన్యజీవి సాగిన నగబంధుబంధము హృదయ స్థాపనచేసి అత్యజల సుధాంశు నేటి అవధాని సుగోత్తుల నిర్వహించి విశ్రుతమగు నైపుణ్యం సృజనలోకమునైపిన సిద్ధజీవి సంచినము భుజనించయము చేకజనించను విశ్వనాథ భారతము దోసలించ నిరంతరము కఠురీర్చినిచ్చే ఆ జగుల మహోత్సవము వినల దర్పగుణము మనము నిస్తూ సుస్మితమతి అంతరంగమును చేర్చెను పీఠిక నవరూపములు ప్రతి నిమిషము జ్ఞానము పర్జనరైక పింజనట్టి సన్నుడు మహనీయు కోవిలమోజ్ఞుని స్థితమని శ్రీరమ పార్వతి కూడి జ్ఞానభారతి భద్రకాళి తలరామూలన్ని ఇచ్చిన సదాశివరి కళామీలు ప్రముఖ శిష్టావధాని అనుభవాలు శ్రీకోట వెంకట గిబ్రవల్లోని ఈ నరక మహానగరంలో సంపూర్ణ భాగవత శతావధానాన్ని నిర్వహించి శ్రీ సదాశివరావు గారి పర్యటనతో మీద మాట్లాడడం జరుగుతుంది. వారు అక్కడి నుంచి చేసిన వారిని సరైనగా ప్రార్థిస్తున్నాం. వేదికపైకి రావాల్సి వచ్చారు. కార్యక్రమం అధ్యక్షులు మాన్యులు సన్నిధానం అవధూత సందర్భంలో వాళ్ళ సందర్భంలో భాగవతాలు వస్తున్నారు. 24 మంది నాకు 20 గంటలు ఎక్కువనే ఉంటాయి. అది ఎక్కడ చేసి బతకడంలాగా ఆదుగర వృత్తిలో తీసుకుంటూ పోతున్నాను. పోతూ ఉన్నాను అంటుంటే ఇంకా అదే పని చేస్తున్నాను. సదాశివరావు గారి సంపర్కం నాతో నాకు 1950 ఆ ప్రాంతాల్లో కలిగింది. సూర్య సింహాసనం ఒక చోటు ఉండేది వరంగల్. అక్కడ శాఖ నడుస్తుంది. శాఖలో వ్యక్తుడేవాడు. నేను మా శివరావు ఏకవచనం అంటున్నాను. అప్పుడు గురవాడకి వ్యక్తుండేవాడు. అక్కడ ఆయన ఒకసారి అనుకోకుండా వచ్చారు. కొంచెం వచ్చారు తెలియదు. వేద మంత్రంలో అరుణ పతాకం యొక్క సౌభాగ్యం అది దేశానికి ఎంత శక్తివంతం చేస్తుందనేది ఆ వేద రుక్కులు చదువుతూ ఆ తాత్పర్యం చెప్తూ మా వయస్సులో ఉన్నవారు కాబట్టి అప్పుడు 13-14 వర్షాలు ఉండొచ్చు. ఆ వయస్సులో ఉన్న వారికి అందుబాటులో వచ్చేట్టుగా చెప్పారు. అది నాకు మొదటి సంపర్కం. ఆ తర్వాత
ఆయన జీవితాంతం నాకు సరిగ్గా కనిపించారు. సదాశివ గారు ప్రధానంగా సంఘ కార్యకర్త. ఆయనకున్న అనేక ఇతర అంశాల్లో సాహిత్యం ఒక భాగం. ఒక వ్యక్తి 10 ఎకరాల్లో పనిచేస్తే ఒకటే ప్రధానంగా లోకంలో వ్యాపించి ఉంటుంది, మిగతాన్ని ఉండడం, మిగతా క్రమక్రమంగా జరిగిపోతుంది. సదాశివరావు గారు జాగ్రత్త పత్రిక స్థాపించిన రోజుల్లో విజయవాడలో సహాయ సంపాదకులుగా ఉండే పత్రిక తీర్చిదిద్దిన తీరు గురించి కూడా ఆయన ఎన్నోసార్లు చెప్తుండేవారు. ఆ రోజుల్లో కే సోమనాథ్ అనువాదం చేసి జాగ్రత్తలో వచ్చాయి. మహారాణా బాప్ప కూడా తర్వాత వచ్చింది. తర్వాత కాలంలో ఆయన ఎమర్జెన్సీలో జైలుకు పోక తప్పని పరిస్థితి వచ్చింది, వెళ్ళారు. ఆ ఎమర్జెన్సీ సందర్భంలో ఆయన చేసిన గొప్పది ఏమిటంటే జైల్ని ఒక సరస్వతి నిలయంగా తీర్చిదిద్దారు, ఒక ఆధ్యాత్మిక బోధనా నిలయంగా తీర్చిదిద్దారు, ఒక సంపర్క కేంద్రంగా, అంటే విభిన్న భావాలు కలిగిన వాళ్ళందరినీ ఒకతోటి తీసుకుని వచ్చేసి వాళ్ళందరి భావాల్లో ఉండే ఏకసూత్రాన్ని వెలికి తీసే ప్రయత్నం చేశారు. ఎమర్జెన్సీ ఆయనకది తపస్థితి కారణమైంది. సాధారణంగా దుఃఖపట్టడం అనేది అందరికీ ఉంటుంది. ఆయన దుఃఖపడేది ఎమర్జెన్సీ 19 నెలల పాటు జైల్లో ఉన్నప్పుడు కూడా నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. అప్పుడే ఈ కృష్ణావతార అనువాదం జరిగింది. అనేక ఉపనిషత్తులు అక్కడ ప్రవచనంగా చెప్పి దానికి నోట్స్ రాసుకున్నారు. భగవద్గీత రాశారు. ఇంకా అక్కడ ఇతర అంశాలు చాలా ఆయన నిర్మాణం చేశారు. అప్పుడు మాన్యమిత్రులు కోటేశ్వరరావు గారు మేమంతా కలిసి తిరుగుతుండేవాడు. జైలు గురించి పుస్తకాలు వచ్చేది బయటికి, మళ్ళీ జైలుకు వెళ్ళిపోయేది. ఏ మార్గాలు వెళ్ళేవో నాకు కూడా తెలియదు, మొత్తం మీద వెళ్ళేసిపోయింది. సదాశివరావు గారికి నా మీద విశ్వాసం ఎంత అంటే వీడు చదువుతాడని. అంచేత అవన్నీ ఆయనకు వచ్చేవి నేను చదివి పంపించాను. అభిప్రాయంలో చెప్పదగిన పద్ధతిలో ఆ భాషలో ఇబ్బంది కలగకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా చెప్పేవాడు. అందువల్ల జాతీయ ఉద్యమ నేతగా, సమాజ నిర్మాతగా ఆయనకు ఉన్నటువంటి శ్రద్ధ జీవితంలో 90 పాళ్ళు, దానికి కుటుంబానికి 10 పాళ్ళు కూడా వెచ్చించాలని సాధారణంగా ఈ లోక ప్రవృత్తి ప్రధానంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రకమైనటువంటి భావనలో, జీవనంలో ఇంత సంఘ అది ఒక సౌకర్యంగా అసౌకర్యంగా ఏమిటంటే వాళ్ళు ఒక శుక్ల ప్రభా మిశ్రమ సత్యం త్రైపురం అవిద్యానామంతస్థిరవిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిజరీ దరిద్రానాం చింతామణిమునమికా జన్మజలధో నిమగ్నానాం తంష్ట్రామురరిపువరాహస్య భవతి నమః శివాయ నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఈనాటి ఈ కార్యక్రమ నిర్వహణకి కారకులు, ప్రేరకులైనటువంటి శ్రీ సదాశివరావు గారికి వినయపూర్వకంగా అంజలి ఘటిస్తూ సభాధ్యక్షులు ప్రసన్నాచార్య వారి యొక్క పాదపద్మాలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ
సరస్వతి స్వరూపమైన సభలో అందరికీ చేతులు జోడించి ఈనాడు ఏ ఒక్క మాట కూడా నేను మాట్లాడడానికి అర్హత లేని వాడిని, మరి ఎందుకు వచ్చావు అని అడిగితే ఈ వరంగల్ పట్టణంతో నాకున్న సంబంధం ఏదైతే ఉన్నదో దాన్ని నేను త్వరగా తీసుకొచ్చాను. ఏ క్షణంలో వరంగల్లో నేను అడుగు పెట్టడం జరిగిందో నాకు తెలియదు, కానీ అప్పటి నుంచి ఇది నా జన్మభూమి అన్న ఒక భావన నా మనసులో కలుగుతుంది. రెండవ కృతజ్ఞతాపూర్వకమైన విషయం ఏమిటంటే, కేవలం భాగవతాన్ని మాత్రమే ఒక పరిధిగా పెట్టుకుని ఒక శతావధానాన్ని చేయించాలని ఆలోచన వచ్చినప్పుడు నాకు ఆవిర్భవించడానికి కానివ్వండి, అది పురోగతి వహించడానికి కానివ్వండి, సదాశివగారి యొక్క ఆ కంట్రిబ్యూషన్ సింహభాగంగా ఉందనే విషయం స్మరణిక చరిత్ర నాకు అర్థమైంది. నన్ను ఎంతో గౌరవించిన ఆ సంస్థ ఆవిర్భావానికి కారణమైన మహానుభావుల గురించి ఒక 2 వాక్పుష్పాలు సమర్పించాలనే ఆలోచనతో మాత్రమే ఇక్కడికి వచ్చాను. వారికి సంబంధించినటువంటి పత్రిక వ్యక్తం గురించి మాట్లాడమని అన్నారు. నాకు పుస్తకాన్ని చాలా ఆలస్యంగా ప్రకటించారు. వారికి పంపించక పూర్వమే నేను ఈ పుస్తకాన్ని చూడకపోవడం నేను చేసుకున్న దురదృష్టంగా నేను భావన చేస్తున్నాను. ఒక అతి విచిత్రమైన సన్నివేశం ఏమిటంటే, నేను నా జీవితంలో అనుభవించిన అంశం, నేను అని చెప్పుకోవడానికి వీలైన రోజులు ఈ 40 ఏళ్లలో, నాకు తెలిసిన తర్వాత 40 ఏళ్లలో క్రమక్రమంగా పెరిగిపోయింది. ఏమిటి తేడా అంటే, నేను ఉద్యోగంలో చేరిన కొత్తలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఎంత ఆనందంగా తీసుకునేవాళ్ళమో పాఠశాలలో, ఉగాదిని, శ్రీరామనవమిని కూడా, వసంత పంచమిని కూడా అలాగే చేసుకునేవాళ్ళం. కానీ క్రమంగా వచ్చేటప్పటికీ ఏదో ఉగాది చేయటం తప్పైనట్టు, ఈ చదువులకు తల్లి సరస్వతి అంటే అదేదో మహాపాపమైనట్టు, ఏదైనా ఒక హిందూత్వం గురించి ఒక మాట మాట్లాడితే లౌకికవాదానికి విరుద్ధంగా నేను ప్రయాణం చేస్తున్నట్టు అనేక రకాల అనుభవాలు నేను అనుభవించున్నాను. నా మనసు చాలా బాధపడేది. ఏమిటి ఇలా జరుగుతుంది, ఎందుకు ఎదిరించలేకపోయాను, నా భావాలను ఎందుకు ప్రకటించలేకపోయాను అని నేను ప్రశ్నించుకుంటే నాకు వచ్చిన సమాధానం ఏమిటంటే, నా జీవితకు ఆ ఉద్యోగం ముఖ్యం కాబట్టి, ఆ ఉద్యోగంలో ఏమాత్రం ఎక్కువ మాట్లాడినా నాకు ప్రమాదం సిద్ధిస్తుంది కాబట్టి, నా గుండెలో ఉన్న మాటని పైకి చెప్పడానికి నేను భయపడ్డాను. ఎవరైనా ఒక వ్యక్తి తన హృదయాంతర్గతమైనటువంటి భావాన్ని స్పష్టంగా వ్యక్తీకరించాలంటే ఆ వ్యక్తి నిర్భీకుడై ఉండాలి, దేన్ని ఆశించకుండా ఉండగలగాలి, దేన్ని కోరుకోకుండా ఉండగలగాలి, దేన్ని అంటుకోకుండా ఏది సత్యమో దాన్ని మాత్రమే మాట్లాడాలని ఒకే ఒక్క లక్ష్యాన్ని పెట్టుకున్నవాడు మాత్రమే అలా నిర్భీకుడే మాట్లాడగలడు. అలా సదాశివరావు గారు ఉన్నారు కాబట్టి ఈ పృథ్వీ సూత్రం లాంటి అద్భుతమైన పుస్తకాన్ని వారు రాయగలిగారు. నాకు అర్థమైన విషయం అది. పెద్దలందరూ తెలుసున్నవారు, నాకు కూడా కొద్దిగా తెలుసున్న మాట్లాడటం తప్ప నేను చెప్పడం మీరు వింటాం కాదు. అసలు మనమే చెప్పనిచ్చే అవకాశం ఉందేమో ఆలోచించండి ఒకసారి. ఒక చిన్న అనుభవాన్ని నేను చెప్తాను. ఒక పత్రికకి కొన్ని వ్యాసాలు రాయవలసి వచ్చింది. కొన్ని వ్యాసాలు ప్రకటించారు. ఒక చోట
ఒక వ్యాసం రాశాను నేను. ఆ వ్యాసంలో నేను చేసిన దోషం ఏమిటో నాకు తెలియలేదు. ఒకసారి చెప్తాను నేను. 4,32,000 సంవత్సరాల కాలాన్ని కలియుగం అన్నారు. దాన్ని 2 పెట్టి విస్తరిస్తే ద్వాపరయుగం అన్నారు. ఈ కలియుగ కాలాన్ని 3 పెట్టి హెచ్చరిస్తే త్రేతాయుగం అన్నారు. ఈ కలియుగ కాలాన్ని 4 పెట్టి గుణించినట్టయితే అది కృతయుగం అన్నారు. ఈ 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం అవుతుందిట. ఇటువంటి మహాయుగాలు 72 అయితే ఒక మన్వంతరం అవుతుందిట. అటువంటి మన్వంతరాలు 7 మన్వంతరాలు గడిచిపోయాయి. ఇది 8వ మన్వంతరంలో ఉన్నాం మనం. అంటే మన భారతీయ సంస్కృతి ఎన్ని కోట్ల లక్షల సంవత్సరాల నుంచి ఉందో తెలుసుకోండి నాకు రాశానండి. వెంటనే కాగితం వెనక్కి వచ్చేసింది. మీ వ్యాసాలు ప్రకటించమన్న ఒక సుప్రసిద్ధమైన పత్రిక. కారణం ఏంటంటే ఆ పత్రిక వారు మన భారతీయ సంస్కృతి ఇన్ని కోట్ల నుంచి ఉంది అని చెప్పటాన్ని ఒప్పుకోరన్నమాట. అలా ఒప్పుకున్నట్టయితే వారి భావజాలం ఖచ్చితంగా దెబ్బతింటుందన్నమాట. వారి ప్రజలకి తమ పత్రిక ద్వారా ఏమి అందిపదలుచుకున్నారో దాన్ని కాకుండా దాన్ని భిన్నమైన అంశాన్ని మనం అందిస్తున్నాం అన్నమాట. నేను వేయంగా అన్నట్టు ఇక నేను రాయగా రాయాను. దేనికి భయపడాలి? నా ఉద్యోగం కాదు కదా. వారికి 500కో 300కో వాడు ఏం చెప్పారు రాజస్థాన్ అని చెప్పి. ఎందుకు చెప్తానంటే ఇందాక ఆచార్య గారు ఈ భూమి అంటే ఏదో కొంత మట్టిగడ్డని, అన్ని పక్కల నీళ్ళుందని, ఎత్తుగా ఉన్న మట్టిగడ్డని పర్వతం అంటామని ఇలా అనుకుంటే కుదరదు. ఈ భూమిని భూదేవతగా ఆరాధించే లక్షణం మనకు. ఎంత గొప్ప స్థాయి అంటే ఈ చరాచర జగత్తుకు నియామకుడైనటువంటి విష్ణుమూర్తికి ఒక భాగ్య శ్రీదేవి అయితే మరొక భాగ్య శ్రీదేవిగా భావన చేసే గొప్ప లక్షణం మనకున్నది. అంచనే కాలు పెట్టేట్టు నమస్కారం పెట్టుకుంటాం మనం. ఇది వాళ్ళు ఎంతమంది పిల్లలకి మనం చెప్పగలుగుతున్నాం, చెప్తే చేస్తున్నారు ఆలోచించి. ఇది సాక్షాత్తు చరాచర జగత్తును నిర్మించేటువంటి లేక ఉనికి కలిగించేటువంటి ఆ విష్ణుమూర్తి యొక్క భార్య అనే లక్షణం కనుక భూమి మీద ఒక విద్యార్థి కానీ ఒక చిన్న వ్యక్తి కానీ ఏర్పడినట్టు చిన్న వయసులో వ్యక్తికి అది క్రమక్రమంగా పెరుగుతుంది. భూమి మీద గౌరవం ఏర్పడుతుంది. అలాగే మన అసలు భారతీయ ధర్మం యొక్క ఆవిర్భావం ఎలా జరిగిందో మనం మనకుగా చెప్పలేదు. ఎవరో రాసిన చరిత్ర మాత్రం చెప్తున్నాం. మనం పడిపోయి కొట్టుబెట్టి వాడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. సదాశివరావు గారి అభిప్రాయం ఏమిటంటే వారి